Hi all, this is Dr. Vivek, General and Laparoscopic Surgeon, One Hospitals, Karimnagar. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లోకల్ అనస్థీషియా ప్రొసీజర్స్, జనరల్ సర్జరీలో చేసే లోకల్ అనస్థీషియా ప్రొసీజర్స్ గురించి మనం తెలుసుకుందాం. అయితే లోకల్ అనస్థీషియా ఏంటంటే మనకి ఎక్కడ కానీ చర్మంలో కానీ ఎక్కడైనా గడ్డలు ఉన్నట్లయితే అక్కడ వరకే ఇంజెక్షన్ ఇచ్చి తీసేసే ప్రొసీజర్స్ అన్నమాట. అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే అక్కడ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అక్కడ లోకల్ నర్వ్ ఎండింగ్స్ అనేవి ఆ సిగ్నల్స్ అనేవి వెళ్ళకుండా చేసి అక్కడ వరకే మనకు మత్తు వస్తుంది. తర్వాత మనం సర్జరీ చేసిన తర్వాత వెంటనే పేషెంట్ని ఇంటికి అనేది పంపించడం జరుగుతుంది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే చాలా చర్మం కింద ఏర్పడే గడ్డలు చాలా ఉంటాయండి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చర్మం కింద ఉండే లైపోమాస్ అంటే కొవ్వు కంతులు కానీ, సెబేషియస్ సిస్ట్ అంటే సీబమ్ అని బయటికి తీసుకొచ్చే గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులు ఆ డక్ట్ మూసుకపోవడం వల్ల ఏర్పడే సిస్ట్లు కానీ, లేకుంటే వాట్స్ కానీ, లేకుంటే మచ్చలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మనం లోకల్ అనస్థీషియాలోనే తీసేసుకోవడం తీసేయచ్చు. సో తర్వాత మన పేషెంట్ మళ్ళీ మనకు ఫాలోఅప్లో ఉంటే ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత రెగ్యులర్ డ్రెస్సింగ్స్ చేసుకొని మన దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత కుట్లిప్పేసి పంపించడం అయితే జరుగుతుంది. అయితే మనం ఎందుకు ఈ గడ్డల్ని తీసేసుకోవాలని అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒకటి లైపోమా ఉందనుకోండి, అది లైపోసార్కోమాగా పరిపూర్ణం చెందే అవకాశం ఉందన్నమాట. అంటే నార్మల్ గడ్డనే, బినైన్ స్వెల్లింగే అది క్యాన్సర్ లాగా కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అవి మనం మీ డాక్టర్ గారిని సంప్రదించి దానికి వీలైతే సూది పరీక్ష, కొన్ని గడ్డలకైతే సూది పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే న్యూరోఫైబ్రోమాస్ అంటారు, అంటే నరాలకు ఏర్పడే కంతులు అన్నమాట. ఆ కంతులో ఒక్కొక్కసారి సూది పరీక్ష చేసి నిర్ధారించి తర్వాత ఆ లోకల్ అనస్థీషియాలో తీసేయడం అయితే జరుగుతుంది. కొన్నిసార్లు ఆ గడ్డలు పెద్దగా పెరిగి లోకల్ అనస్థీషియాలో చేసుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే మనం జనరల్ అనస్థీషియా కానీ లేకుంటే స్పైనల్ అనస్థీషియాలో చేయడం జరుగుతుంది. సో అవి చిన్నగా ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తే ఏంటంటే లోకల్ అనస్థీషియాతోటే సర్జరీ అయిపోతుంది, కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, మీకు కోత జరిగినట్టుగా కూడా ఏం ఏర్పడకుండా చేయడానికి మనకు ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఎలాంటి చిన్న గడ్డలు మీ చర్మం కింద కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే మీ డాక్టర్ గారిని సంప్రదించండి, దానికి తగిన టెస్టులు చేయించుకోండి. చేయించుకున్న తర్వాత వీలైతే సర్జరీ ఒకవేళ అవసరం ఉంటే డాక్టర్ గారి సలహాలు సూచనల మేరకు మీరు చేసుకున్నట్లయితే మీకు తక్కువ ఖర్చుతో మరియు హాస్పిటలైజేషన్ అవసరం లేకుండానే ఆ డిసీజ్ నుంచి కంప్లీట్గా క్యూర్ అయితే పొందవచ్చు. థ్యాంక్ యూ.